అందరికీ నమస్తే. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాం మనం? రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాం? ఉన్నమాట చెప్పాలనంటే ద యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అది ఆయన కాంగ్రెస్ వారసత్వం నుంచే తీసుకొని వచ్చిండు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ని మన్మోహన్ సింగ్ గారిని చెప్పిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే యాక్సిడెంటల్ సీఎం అని చెప్పి చెప్పిండు. నేను ఎందుకన్నా అంటే రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడాలా, ఏం మాట్లాడాలన్నానంటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు సాక్షులైన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. ప్రశ్నించే గొంతులను గుడ్డలుడ తీసి కొడతా అని అంటాడు. నేను ఈ వేదిక మీద చెప్తున్నా అన్న, పెద్దలు అందరూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను బచ్చగాని మీ అందరూ ముంగట గుడ్డలుడ తీసే దినోత్సవం ఒకటి పెడదామన్నా. యావత్ తెలంగాణలో ఒకటి గుడ్డలుడ తీసే దినోత్సవం ఒకటి పెడదాం. ఆయన పైశాచిక ఆనందం పూర్తవుతుందేమో. ఇప్పటిదాకా చాలామంది అందరూ మాట్లాడినరు. మైపాలనైతే కంప్లీట్గా నిజంగా చెప్పాలనంటే ఇక ఎవరు గుడ్డలు కూడా తీసిండో ఇక క్లారిటీగా అన్న మైపాలన్న క్లియర్ కట్గా చెప్పిండు. రేవంత్ రెడ్డి అన్నకి ఏం చెప్తున్నాం అనంటే ఈ అహంకారం ఏదైతే ఉంది కదా రేవంత్ అన్న, ఇది కేవలం 5 సంవత్సరాలే. మీ పదవి, ఆ పదవిల నుంచి వచ్చే మీ పదాలు ఏవైతే ఉన్నాయి కదా ఇవి కేవలం 5 సంవత్సరాలే. ఇక్కడ పర్మనెంట్ ఓటర్ ఇక్కడ అండ్ ప్రజా సమస్యలను ప్రజల ముంగట పెట్టే పాలకులము, ప్రజలే పాలకులని మనందరికీ తెలుసు. ఆ పాలకులకు తోడై నిలబడ్డదే ఇవాళ యూట్యూబ్ డిజిటల్ మీడియా అసోసియేషన్. ఇప్పటిదాకా చాలా మంచిగా మాట్లాడినారు. అసలైన సిసలైన జర్నలిస్టులు ఎవరు అని అంటే మనమే. నేను కొన్ని సమస్యలు కూడా ఇప్పుడు కొన్ని మాట్లాడాలని అనుకుంటున్నా. మేబీ 30 సెకండ్స్లో నేను వైండప్ చేస్తా. మీరు ఎస్సా నోనా ఇది ఆన్సర్ ఇస్తే చాలు నాకు. ఇవాళ తెలంగాణ సమస్య నిరుద్యోగం, అవునా కాదా? దాన్ని బయట పెట్టింది ఎవరైనా? సోషల్ మీడియానా కదా? ఇదే నినాదం ఇప్పుడు మనది. దీన్ని బయట పెట్టింది ఎవరైనా? తెలంగాణ ఇంకొక సమస్య నీళ్లు. బనకచెర్లను బంక అని చెప్పి నల్లమల్ల ఏడున్నది అని చెప్పి నల్లమల్ల బిడ్డ అడిగిండు చూడు. దీన్ని బయట పెట్టింది ఎవరన్నా? సోషల్ మీడియానా కదా? ఇవాళ ఒక అర్హత జ్యోతి ఒక పేపర్, నేను ఆ పేపర్ పేరు కూడా తీసుకోదలుచుకోలే, మళ్ళీ నాకు గలీజ్ అనిపిస్తుంది. అర్హత జ్యోతి ఇవాళ అనువులన్నకు మద్దతుతో ఓనామాలు లేనోళ్ళు అని చెప్పి రాస్తారు. మళ్ళా పంగనామాలు పెట్టే రాజకీయ నాయకుడికి ఏం అర్హత ఉన్నది? ఆ అర్హత జ్యోతిని అడుగుతున్నా నేను. ఇవాళ ఆ ఏబిఎన్ నెట్వర్క్ని అడుగుతున్నా. అనుముల బ్యూరో నెట్వర్క్ అయిందా లేకపోతే ఏమైంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఏదో ఒక జ్యోతి, అర్హత జ్యోతి అని చెప్పి నేను అడుగుతున్నా. సో ఇది ఎక్కువ రోజులు నడవదు, ఇది ఎన్ని కాలాల పాటుగా పెద్దగా నడవదు. అదేమో అన్నాడా నిన్న కాలు మీద కాలేసుకొని అన్నాడు. ఇంకోటి నాకు పదవి అడ్డం వస్తుంది, నాకున్న హోదా అడ్డం వస్తుంది అని అన్నాడు. ఈ పదవి అనేది ప్రజలు ఇచ్చిన బిచ్చం రేవంత్ అన్న. ప్రజలు ఇచ్చిన బిచ్చం రేవంత్ అన్న. ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజలు సేవ చేసుకునే తత్వం మీకు ఇచ్చింది. అది మీరు పదవి అడ్డం వస్తుంది, లేకపోతే నాకు అదేమన్నాడు ఇంకా హోదా అడ్డం వస్తుంది. ఈ హోదా ఆయన పదవి ఎన్ని రోజులు ఉంటుందో ఇవాళ తెలంగాణ ప్రజలు సాక్షులవుతారు. ఇదే డిజిటల్ మీడియా అసోసియేషన్ అమ్మ తోడు ఒట్టు దీన్ని చెప్తున్నాము. ఇక నేను నిద్ర ఓనియము. నువ్వు మాట్లాడే ప్రతి పదంలా ఆ ఇంటర్నల్ డీప్ మీనింగ్ ఏముందో డీప్ డైవ్ చెప్పి తీస్తాం. జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు బిగ్ టీవీ నుంచి నిర్మల గారు, హిట్ టీవీ. సో హిట్ టీవీ నుంచి నిర్మల గారు ఒక 2 నిమిషాలు. చలో ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. సో తర్వాత రెడీగా ఉండాలి దాసరి సీనన్న. సో నెక్స్ట్ అడ్వకేట్ చామల ముఖేష్ అన్న కూడా మాట్లాడతారు. సో ప్రశ్నించే గొంతుకలందరికీ అండగా ఉండడానికి సో అడ్వకేట్ అన్న కూడా మనం ఉన్నారు. మరి కాసేపట్లో అన్న కూడా మాట్లాడతారు. ముందుగా ఇక్కడికి వచ్చిన సీనియరు అలాగే జూనియరు జర్నలిస్టులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు, కానీ నిన్న ట్విట్టర్లో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన కొంచెం ఇబ్బందిగా అనిపించి ఒక మెసేజ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. నేను ఆ మెసేజ్కి అందరూ స్పందించడం చాలా సంతోషంగా ఉంది.
ఎక్కడ బాధ అనిపించిందంటే ఇక్కడున్న ప్రతి జర్నలిస్టులలో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా షార్ట్ లైట్లో చేసి యూట్యూబ్లలోకి వచ్చి అలాగే సొంత ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు. ఈ రోజు మరి ఎవరిని సపరేట్గా కూర్చోబెట్టాలో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు జూనియర్స్ కూడా షార్ట్ లైట్లలో ఉన్నారు. మరి జూనియర్స్ ఇప్పుడున్న సీనియర్స్లో యూట్యూబ్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలా? ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నారు, కానీ మరి ఆయన సీఎం అవ్వకముందు ఇదే యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు చేస్తున్న సీనియర్ రిపోర్టర్ల ముందు చేతులు కట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు ఎక్కడ పోయినాయో నాకు అర్థం కాలేదు. అన్న నాకు మాత్రం తెలంగాణ భాష వచ్చు, నేను తెలంగాణే మాట్లాడతా. నాకు ప్రొఫెషనల్గా మాట్లాడడం రాదు. ఎందుకంటే జర్నలిజం గురించి మాట్లాడారు కదా, ఒక్కటి చెప్పదలుచుకున్నా ఏంటంటే సమాజాన్ని చదివిన ప్రతి ఒక్కరు, జీవితాన్ని చదివిన ప్రతి ఒక్కరు ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిస్టే. అది కాదని చెప్పమనండి ఎవరినైనా. ఎందుకంటే గల్లీలో జరుగుతున్న దాన్ని ఢిల్లీ వరకు కూడా చూపించేది కేవలం ఒక మీడియా వల్లే అవుతుంది. అలాంటిది ఈరోజు డిజిటల్ మీడియాని అంత తప్పుగా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఆ వీడియోలు చూసిన తర్వాత. అప్పుడున్న సీనియర్ జర్నలిస్టులు ఈ డిజిటల్ మీడియాలో కనిపించిన వాళ్ళు మీకు ఎలక్షన్ల ముందు వాళ్ళను అర్థించిన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అనే మేము పలుకుతున్నామంటే అది మాకు తెలిసిన గౌరవం. మీరు రోడ్ల మీద అవారాలు అన్నారు కదా, అది మీరు నేర్చుకున్న నైతిక వాల్యూస్ అని నేను అంటాను. అంటే ఇక్కడ